రాష్ట్ర ప్రాజెక్టులకు అడ్డుపడేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. విద్యుత్ బకాయిలపైన విరుచుకుపడ్డారు. ప్రత్యేక రాష్ట్రమైన తర్వాత 5,000 కోట్ల రూపాయలు కరెంటు వాడుకుని తిరిగి మనం డబ్బులు ఇవ్వాలని ఎదురుదాడి చేస్తున్నారు. ఎంత దుర్మార్గమైన కార్యక్రమం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. విభజన చట్ట హామీల్ని నరేంద్ర మోడీ చేయరు, ప్రత్యేక హోదా ఇవ్వరు, చట్టంలో ఉండే పోలవరానికి డబ్బులు ఆయన ఇవ్వడు. ఈయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏదైతే గోదావరి అదే మరిగా పెన్నా నదుల అనుసంధానం కూడా వీలు కాదని కంప్లైంట్ పెట్టే పరిస్థితికి వచ్చాడు. పోలవరం ప్రాజెక్టే కాదనే పరిస్థితికి వచ్చాడు. వీరు కాళేశ్వరం కట్టచ్చు, వీళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ కట్టుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఈ రాష్ట్రంలో ఇది జరగకూడదు. ఎవరు మీకు ఈ అధికారం ఇచ్చారని అడుగుతున్నాను. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా మాట్లాడరు. ఇంతవరకు చట్టంలో ఉండేటి ఏమి కూడా ఫైనలైజ్ చేయరు. ఇదివరకు గోదావరి ట్రిబ్యునల్ ఏమని చెప్పి పెట్టారు, కృష్ణా బోర్డు ఏమన్నారు, గోదావరి బోర్డు ఒకటి, కృష్ణా రివర్ బోర్డు ఒకటి, 2 బోర్డులు ఏమన్నారు. ఎందుకు వేయలేదు మీరు? ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? అందులో కూడా నేను రేపు ఎల్లుండి మీకు ఆ విషయాలు కూడా చెప్తాను, ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారు అనేది. మర్యాదగా మనం వీలైనంత వరకు అమికబుల్గా సార్ట్అవుట్ చేయాలని ఆలోచిస్తే అది అలుసుగా తీసుకొని రాష్ట్రం పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు, రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు.